ఉన్నా ఎలా ఉన్నా పాప జీవితంలో ఉన్నా కూడా నన్ను అందరూ త్రోసివేశారు, కానీ నేను ఒక్కడనే ఎలా ఉన్నా కూడా యేసు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఒక్కడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని తెలుసుకోవాలి. హల్లెలూయా. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు వెతుక్కుంటూ వచ్చాడు. ఇంకా నువ్వు ఉన్నది చాలు, నీ సమయం ఇక్కడ అయిపోయింది, నువ్వు లేచి వెళ్ళు అని అన్నాడు. అలాగే యేసు మీ అందరినీ అన్నాడు, మీ సమయం ఇంకా అయిపోయింది, ఇక లెగిసి మీరు వెళ్ళడమే ఆలస్యం, లెగిసి మీ ఆశ్రమం పొందుకోవడమే ఆలస్యం, లెగిసి మీ స్వస్థ పొందుకోవడమే ఆలస్యం, లెగిసి మీ కుటుంబాన్ని బలపరచుకోవడమే, ఆయన రాజ్యం కట్టడమే ఆలస్యం. హల్లెలూయా. మరి ఇంకా ఎంత ఆలస్యం అవుతుంది? లేదు, ఈ రోజే యేసు నన్ను ఈ రోజే లేవనెత్తాడు కనుక ఈ రోజే నేను నిలబడతాను, ఈ రోజే బలపడతాను, నేను మళ్ళీ వెనక్కి జీవితంలో చూడను. ఏవో అప్పుడు తొందర విషయంలో పడిపోయి ఉండొచ్చు, నాకు మళ్ళీ ఒక అవకాశము నాకు దయచేయి, నేను నిలబడతాను, మళ్ళీ నన్ను ఈ సమయానికి తోడు తీసుకొచ్చావు అంటే నువ్వు నన్ను ప్రేమించావు కనుక నన్ను తోడు తీసుకొచ్చావు. ఎందుకంటే మళ్ళీ లేవనెత్తే విషయం మీరు జ్ఞాపకం చేయాలి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలి అనేది మీ చేతిలో ఉంది. ప్రతిరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలా. నేను అప్పుడు నువ్వు అడిగావు కదా స్వస్థపరిచాను, అప్పుడు నేను అడిగావు కదా ఆస్వాదించాను, అప్పుడు నువ్వు అడిగావు కదా నువ్వు ఏది అడిగినా నేను ఇచ్చాను కదా అని ప్రతిసారి జ్ఞాపకం చేయాలి ఆయన. హల్లెలూయా. మీరు చదువుతారా? 10th క్లాస్ చదివితే 10th క్లాస్ చదువుతూ ఉంటారా? మీరు దాటామంటే దాటిపోయినట్లే. హల్లెలూయా. అలాగే దేవుడి విషయంలో కూడా నేను నిలబడ్డానంటే నిలబడి ముందుకి వెళ్ళడమే. ఎక్కడో అక్కడే ఉంటే ఆలోచించండి. ఈరోజు నేను ఎలా ఉన్నాను? దేవాలయం దగ్గర ఉన్న వ్యక్తిగా ఎలా ఉన్నానా, లేదంటే కోల్డ్ దగ్గర ఉన్న వ్యక్తిలా ఉన్నానా? లేదు, లేచి నిలబడి వెళ్ళిపోయిన వ్యక్తిలాగా ఉన్నానా అనేది మీరు ఆలోచించుకొని ఎవరిని చూడకండి, ఎవరి కోసం ఆలోచించవద్దు, దేనికోసం ఆలోచించవద్దు. మీరు లెగాలి, లేచి ముందుకి అడుగు వేస్తేనే వెనకాల ఏముందని మీకు తెలుస్తుంది. హల్లెలూయా. వెనకాల ప్రజలందరూ చెప్పుకున్నారు, నిజమే మీకున్న వ్యక్తులే కదా, వీళ్ళు ఎలా నడగలుగుతున్నారు, ఎలాగే చేస్తున్నారు, ఎలా పనులు చూస్తున్నారు, ఎలా శుద్ధించగలుగుతున్నారు అని వెనకాల ప్రజలే చూసిన ప్రజలే చెప్పారు. అలా మీ ప్రజలు, మీ చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ చూసి చెప్పాలి, నిజమే వీళ్ళు దేవుని కుమార్తె ఆ ప్రకారంగా అడగలుగుతున్నారు, వాక్య ప్రకారం ఉన్నారు, ఇదివరకు నేను చూసిన వ్యక్తులు కాదు, ఎప్పటికీ కాదేమో, ఇక మారారు, దేవుని కోసం నిలబడ్డారు, నేను కూడా మారాలి అనే వాళ్ళకి రావాలి. హల్లెలూయా. ఆలోచించుకోండి. ఈరోజు నేను ఇంకా ఏ విషయంలో నేను ఎక్కడ ఉండిపోయాను, ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఉండిపోయానా, నేను ఈ రోజైనా లేవాలి. హల్లెలూయా. లేస్తారు మీరు అందరూ ఇంకా దేవుడి కోసం, క్రీస్తు కోసం మీరు అందరూ లేస్తారా? లేదు, ఇంకా మళ్ళీ ఇంకొక 2 నెలలు ఉందండి, 3 నెలలు ఉంది, ఇప్పటివరకు నేను అక్కడే కూర్చునిపోయాను, ఆ పాప జీవితంలో సినిమాలో నాటి అక్కడ కూర్చునిపోయాను, ఇంకా 2-3 నెలలు వేస్తే కొత్త సంవత్సరం వస్తుంది కదా. హల్లెలూయా. అలా అయితే సరే, ఇష్టం ఉంటే నువ్వు ఉండని దేవుడు ఏం చేస్తాడు, సాధారణకి అప్పచెప్పేస్తాడు. అప్పుడు ఇంకనో మొదటి స్థితి కన్నా చివరి స్థితి ఇంకా దారుణంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వే కదా అడిగావు, నాకు టైం అని వదిలేసాను, లిస్ట్ ప్రకారం నువ్వు ఉన్నావు, ఇప్పుడు అడిగితే నన్ను నేనేం చేయను, నేను వచ్చినప్పుడే నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు వచ్చినప్పుడే నన్ను చేపట్టుకుని నాతో నడవాలి, కానీ నన్ను వదిలేసి లిస్ట్ ప్రకారం ఉన్నావు అని అన్నప్పుడు మన సమాధానం చెప్పే ఉండాలి. హల్లెలూయా. ఒకే కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన ఇంటికి వచ్చినప్పుడే తెలుసుకున్నాడు, జీవంలో దేవుడు ఈయన మాటలో జీవం ఉంది, నేను చెప్పే ప్రతి మాటలో సత్యం ఉంది అని తెలుసుకున్నాడు కనుక అక్కడ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఈ సమయానికి రాదు, మళ్ళీ ఏసు నా ఇంటికి వస్తానో తెలియదు, నేను ఏసు చూస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు, కానీ ఈ రోజు నేను చూశాను, ఈ రోజు నేను ఆ మాట విన్నాను, ఈ రోజే నేను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆయనతో పాటు పరప్రజ్ఞలో ఉండాలి అని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు కనుక ఆ రోజే పశ్చాత్తాపడ్డాడు, ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మీరు కూడా ఈ రోజే నిర్ణయం తీసుకుని పశ్చాత్తాపడే, దేవా ఈ రోజు దగ్గరికి వచ్చావు, నేను ఈ సమయాన్ని ఎదుర్కొన్నానంటే నేను మళ్ళీ నేను మాట వినగలుగుతానా, నేను చూడగలుగుతానా, లేదంటే నేను ఏది చేయకుండా మరణించి నేను నరకానికి వెళ్తానా అని మీరు ఆలోచించుకోండి. హల్లెలూయా. చక్కగా అన్ని పశ్చాత్తాపడ్డాడు, సర్దిద్దుకున్నాడు, రక్షణ వచ్చింది, అతనింటికి రక్షణ తెచ్చుకోగలిగాడు.
ఎప్పుడు తెచ్చుకోగలిగాడంటే అక్కడ క్రీస్తుని తెలుసుకున్నాడు, అంగీకరించాడు. నా కోసమే వచ్చాడు, నన్ను పిలిచాడు, పేరు పెట్టి వచ్చాడు, నేను లోపడ్డాను. అలాగే మిమ్మల్ని దేవుడు పేరు అందరినీ పిలుస్తున్నాడు. ప్రతి బిడ్డను పేరు పైన పిలుస్తున్నా కూడా మనం ఒప్పుకోకుండా, పశ్చాత్తపడకుండా, సమయం ఉంది కదా, ఇంకా రాక సమయం ఉంది కదా, ఇంకా రాక సమయం ఉంది కదా అని కాకుండా ఇదే సమయం, ఇదే గడియ అని మిమ్మల్ని దాటి అనుకుంటేనే మిమ్మల్ని మీరే పశ్చాత్తపడి దేవునిగా నిలబడాలి. హల్లెలూయా. ఒప్పుకుంటారు అన్ని విషయాలు. మళ్ళీ ఉపవాసం మొదలు పెట్టుకుని మళ్ళీ ఒప్పుకుంటారా? మళ్ళీ వచ్చే నెల 3 నెలల తర్వాత ఉపవాసం మొదలు పెట్టుకుని మళ్ళీ ఒప్పుకుంటారా? ఒకే ఒకసారి అంతే. ఈ రోజు ఉన్నాం, తెల్లారితే మనం ఉండడం లేదో తెలియదు. ఈ రోజే, అందుకే జగ్గారు ఈ రోజే అనుకున్నాడు. అక్కడ వ్యక్తి కూడా ఈ రోజే నేను లేచి నిలబడాలి, ఈ రోజే నన్ను కొన్ని దగ్గరికి వెళ్ళాలి, ఈ రోజే అనుకున్నాడు. ఆ రోజే అవన్నీ జరిగినాయి. మనం కూడా ఈ రోజే అనుకుంటే నా హృదయ దేవునికి ఇస్తాను, నా దేహాన్ని దేవునికి ఇస్తాను, నేను దేవుడి కోసం నిలబడతాను ఈ రోజు అని అనుకుంటే ఆయన ఒకటే అన్నాడు, మీరు లెగిచి నన్ను వెంబడించండి అని. మీరు లెగిసి వెంబడిస్తే మీరే కార్యాలు చూస్తారు. ఎక్కడికి కన్నీరు ఇచ్చక్కర్లేదు, మోకరించక్కర్లేదు, కానీ ఆయన వెంబడిస్తే మీరే ఒకటి అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. చూస్తారా? అద్భుతాలు చూస్తారా? ఆచరణలు చూస్తారండి? మళ్ళీ వచ్చి ఉపవాస ప్రార్థనకి వచ్చి మళ్ళీ ఇదే మాట చెప్పంటారా? మళ్ళీ లేకొచ్చి కూర్చొని ఉంటారా? తీసుకుంటారా ఈరోజు నిర్ణయం? మళ్ళీ వచ్చి ఉపవాస ప్రార్థనకి ఎలా ఉండాలి మీరందరూ? చెప్పండి. దేవుడు వెంటనే మాట సరిచేస్తున్నాడు కదా, వెంటనే స్వస్థపరుస్తున్నాడు కదా, వెంటనే లాగిస్తాడు కదా, సర్లే మనం ఎలాగో మళ్ళీ వెంటనే చేసేస్తాను, మందిరికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు గడిపేస్తాను, దేవుడు చేసేస్తాను కదా అని మళ్ళీ ఉపవాస ప్రార్థనలు పెట్టే ముందు మళ్ళీ సంగతి తిరిగేసి ఉపవాస ప్రార్థనకు వచ్చేసి ఎవరైనా స్వస్థపరచు, లేవనెత్తు, బలపరచు అంటే కాదు. మీకు ఇంటికి ఎన్నిసార్లు చెప్తానంటే ఒక్కసారి నిలబడండి, దేవుడి కోసం నిలబడి వెనక చూడండి, ముందుకి ఆయన శివ ఒక్కసారి పోసాడు, ఒక్కసారి చనిపోయాడు, తిరిగి ఒకసారి వేసాడు. కానీ 10 సార్లు చనిపోయి 10 సార్లు వేసి 10 సార్లు చనిపోయి 10 సార్లు కాలు చేసాడా? అన్నీ ఒక్కసారి చేసి మళ్ళీ వెనక్కి చూడలేదు. అలాంటిది మీరు ఒక్కసారి దేవుడు వెంబడించారు, మీరు ఆయన రక్తంలో కడపడ్డారు, రక్షణ తీసుకున్నారు అంటే, మళ్ళీ వెనక్కి తిరిగారు అంటే ఆయన మళ్ళీ మీరు సిలువ వేసినట్లే, మళ్ళీ ఆయన రక్తం కార్చినట్లే మీరు చేశారు. హల్లెలూయా. ఆలోచించుకోండి, మీరు ఏ బానిసలో ఉండిపోయారు. నేను అందుకే కోనేటి దగ్గర ఇదే బానిసతో నేను ఉండిపోయాను, ఇదే దాంతో నేను ఎలా ఉండిపోయాను, ఇదే సమస్యతో, ఇదే పాప జీవితంతోనే అక్కడే నాకు సంతోషం ఉంది, అక్కడ ఆనందం ఉంది అని అనుకుని నేను ఉండిపోయానా? లేదు, ఈరోజు నేను దుఃఖిస్తున్నాను, వేదన పడుతున్నాను. అతను ఎన్ని సంవత్సరాలు వేదనపడి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు కన్నీరు ఇచ్చి ఉంటాడు. నన్ను ఎవరైనా లేపుతారేమో, ఎవరైనా తీసుకెళ్తారేమో, ఎవరైనా నన్ను గుర్తుపట్టి నా కోసం అర్థం చేసుకుని కొన్నిలో తీసుకెళ్తారేమో అని అనుకున్నాను. కానీ ఎవ్వరూ అతన్ని చూడలేదు, పట్టించుకోలేదు. కానీ యేసు పట్టించుకున్నాడు. అలాగే మీరు కూడా ఎవరు పట్టించుకోకపోయినా క్రీస్తు పట్టించుకున్నాడు కనుక మీరు క్రీస్తుని వెంబడిస్తే ఆయన మిమ్మల్ని ఇచ్చిస్తారు. మీకు ఎందుకు ఇంత హెచ్చరిస్తాడంటే ఆయన సమయం దగ్గరుకున్నది. ఎవరు ఆయన దగ్గరికి దేవా నన్ను విడిచిపెట్టి నువ్వు నన్ను లేవబెట్టావు, ఇదిగో నీ పరిపెత్తుకు నువ్వు లేవమన్నావు, నువ్వు నాతో పాటు దేవాలయంగా రమ్మన్నావు, నేను లెగిచి వస్తున్నాను కనుక నేను సాక్షిగా మీకోసం ఉండాలి. హల్లెలూయా. మీరు అందరూ ఉంటారా? రేపు